కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయకపోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద దుమ్మెత్తిపోయడం, టీజీని టీఎస్గా మార్చడం, కాకపోతే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేయకపోవడం, ఇట్లాంటి చాలా ఉదాహరణలు చెప్తాను. దాంట్లోనే భాగం, ఆ యొక్క ఉదాహరణలోనే భాగం, ఆ యొక్క నిర్ణయాల్లోనే భాగం ఏంటంటే ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఏదైతే మెట్రో ఆనాడు 2023లో కేసీఆర్ గారు శాంక్షన్ చేసిందో ఆ మెట్రోని క్యాన్సిల్ చేయడం కూడా అదే కోళ్ళలో చూడాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా ప్రశ్నలు, అసలు ఈ మెట్రోని క్యాన్సిల్ చేయడం వల్ల మీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మీ మన రాష్ట్రానికే కానీ లేదా ఈ ప్రాంతానికి జరిగిన ఒక్క మంచి చెప్పండి అంటారు. ఎయిర్పోర్ట్ మెట్రో ఆల్రెడీ 2023లో శాంక్షన్ అయిన మెట్రో టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ వచ్చింది, దానికి సాయిల్ టెస్టింగ్ జరిగిపోయింది, ఆల్రెడీ వర్క్ కూడా మొదలైంది. ఇక్కడ ఇది ఎలివేటెడ్ కారిడార్ కూడా కాదు, మన కేటీఆర్ గారు చెప్పినట్టు అట్ గ్రేడ్ అంటే గ్రౌండ్ లెవెల్లోనే ల్యాండ్ యాక్విజిషన్ కూడా అయిపోయింది. దీనికి సంపూర్ణంగా ఒకవేళ మెట్రో ఇట్లా కొనసాగించింటే ఇప్పటికి మనం అందరం మెట్రోలో సిటీ కనబోతుంటాం, ఎయిర్పోర్ట్ కనబోతుంటాం రాజేంద్రంలో అందరం. దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఏ ఒక్క లాభం జరిగింది ఈ ప్రాంతానికి లేకపోతే మన రాష్ట్రానికి చెప్పండి ముఖ్యమంత్రి గారు అంటారు. ఏం లాభం జరిగిందంటే ఇవో మీ ఈగో సాటిస్ఫాక్షన్ జరిగింది, మీ అహంకారానికి మీకు ఆయుధం పోసినట్టు అయింది, దానికి తప్ప దీంట్లో జరిగిన లాభం ఒక్కటి కూడా లేదు. ఇంకో విచిత్రం ఏంది, ఈ మెట్రో ఏదైతే ఉన్నదో రాయదుర్గం టు ఎయిర్పోర్ట్ మెట్రో 3 నియోజకవర్గాలకి ప్రత్యక్షంగా లాభం జరుగుతుంది ఒకవేళ నిజంగా జరిగింది. ఏందది? షేర్లింగంపల్లి, రాయనగర్, చేవెళ్ళ, అటుపక్కల చేవెళ్ళ. విచిత్రం ఏంటంటే ఈ 3 ఎమ్మెల్యేలు కూడా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు. మళ్ళీ వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమో మళ్ళీ అలా నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోతున్నామంటే మేము ఏదో ఉద్ధరించడానికి పోతున్నాం, మా ప్రాంతానికి ఏదో చేయనిగా పోతున్నామని చెప్పిపోయారు కదా. మీరు పోయిన తర్వాత జరిగిన నష్టమేంది మన ప్రాంతానికి? అసలు మెట్రో అంటే ఏంది? నిజానికి కూడా మెట్రో వచ్చింటే మన దగ్గర ట్రాఫిక్ పంచాయతీలు తగ్గుతుండే, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతుంది, మన రెంటల్స్ పెరుగుతుండే, కిరాయిలు పెరుగుతుండే, మన ఆస్తుల విలువలు పెరుగుతుండే, మన వ్యాపారాలు పెరుగుతుండే. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మెట్రో క్యాన్సిల్ చేసినాక ఏమైంది మన ప్రాంతానికి? రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది మన కాడ. హైదరాబాద్ పోవాలన్నా లేదా శంషాబాద్ పోవాలన్నా మళ్ళీ ట్యాక్సీయో లేకపోతే ఇంకో బండి తీసుకోవడం పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది కదా. అదే మన మెట్రో మనకు ఉండింటే ఇక్కడ ఎక్కింటే డైరెక్ట్గా మనం సిటీకి ఏడికైనా పోతుంటాం కదా, ఇక్కడ ఎక్కింటే మనం డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోతుంటాం కదా. ఇంత నష్టం జరిగింది మెట్రో పోవడం వల్ల. ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, రానున్న రోజుల్లో ముమ్మాటికి మళ్ళీ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన మరో రోజే మళ్ళీ ఈ మెట్రో మళ్ళీ మేము శాంక్షన్ చేయించుకుంటాం, 2వ రోజే మేము పని మొదలు పెడతామని చెప్పి మీ అందరు సాక్షిగా చెప్పుకుంటూ ఇంకో విషయం చెప్తాం. అసలు ముఖ్యమంత్రి గారు ఏంది నాకు ఇది అర్థం కాని విషయం ఏంటంటే ఫ్యూచర్ సిటీ అని దాంట్లో గుర్తులాడుకుంటారు. ఫ్యూచరే కనిపించి ఫ్యూచర్ సిటీ యొక్క ఫ్యూచర్